హాయ్ ఫ్రెండ్స్, పాప వాళ్ళ ఇంట్లో లాన్ ఉంది కదా, ఆ లాన్ కటింగ్ చేయడానికి వచ్చారు ఈరోజు. ఆ లాన్ అంతా కూడా ఇలా ఎక్కువ ఉన్నదాన్ని ఇప్పుడు కూడా వీక్లీ వన్స్ ఇక్కడ రూల్ ప్రకారం కటింగ్ చేయించుకోవాలి. చేయించుకొని వాళ్ళకి మన ఇండియా మనీ ప్రకారం నాకు తెలిసి ఈ ప్లేస్కి 25 అట్లాగా తీసుకుంటారు. 25 35 తీసుకుంటారు. కానీ ఎవ్రీ వీక్ కానీ 10 డేస్కి కానీ మనం నీట్గా ఉంచాలి. అక్కడ గవర్నమెంట్ చెక్ చేస్తుంది అన్నమాట. మన ఓన్ హౌస్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా కూడా చాలా నీట్గా లాన్ని ఒకే లెవెల్లో హెవీగా అయిపోయి తుప్పల కింద ఉండకూడదు అన్నమాట. నీట్గా ఉంచాలి. చూసారా, వాళ్ళు ఆ మిషన్ చూస్తుంటే చాలా ఈజీగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది కదా, కానీ మనం అస్సలు దాన్ని కనీసం కూడా కదపలేము, అంత వెయిట్ మిషను. కానీ వాళ్ళు ఎంత ఈజీగా మూవ్ చేస్తున్నారో దాన్ని చూడండి. అందుకే అంటారు కదా, ఏ వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్కి దాంట్లో ఉన్న ఈజీ మెథడ్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేసేయగలరు. చూస్తున్నప్పుడు మనకు చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది, కానీ అదే పని మనం చేయాలంటే చాలా కష్టం అన్నమాట. ఆ మిషన్ చాలా వెయిట్ ఉంది, అసలు కదపలేకపోతున్నాము. చూసారా, ఒక లెవెల్గా నీట్గా ఒక అలా పద్ధతి ప్రకారంగా అస్సలు చిన్నది ఇటు అవ్వకుండా వాళ్ళు అలా లైన్గా చేసుకుంటూ మొత్తం అంతా కూడా అలా చేస్తారు. చాలా సింపుల్గా చాలా స్పీడ్గా అయిపోయింది. అదే మనం చేయాలంటే 1 డే ఈజీగా పడచ్చేమో నాకు తెలిసి. చూసారా ఎట్లా ఉంది అక్కడ వర్క్, అది మీరు కూడా చూస్తారు కదా అని పెట్టాను. మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళు చూస్తారు కదా అని. మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి మనం కూడా చూడాలి. అక్కడ పనులు ఎలాగుంటాయి, అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి కదా వెళ్ళకముందు. వెళ్ళినప్పుడు మనం అవన్నీ వీడియో తీసి మన ఫ్రెండ్కి చూపించడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది, మనకు కూడా చిన్న యాంగ్జైటింగ్ ఇట్లా చేస్తారు ఇక్కడ అన్నది మనకు కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. మేము యూఎస్ఏలో ఇప్పుడు మా పాప వాళ్ళ ఇంట్లో ఉన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎలా చేస్తున్నారో. ఇక్కడ క్లైమేట్ కూడా ఎంత ఎండ ఉన్నా కూడా వేడి బయటకు వస్తే అనిపిస్తుంది. లోనంతా ఏసీలే ఉంటాయి కాబట్టి మనకు అసలు తెలియదు ఎంత ఎండ ఉన్నా కూడా. బయటకు వచ్చినప్పుడు మటుకి మనకి ఆ హీట్ తెలుస్తుంది. కానీ అంతే గాలి కూడా బాగానే ఉంటుంది, ఆ హీట్తో పాటు గాలి ఉంటుంది. ఓవర్ స్వెట్ అది ఏమవదు, కానీ హీట్ మటుకు మనకి స్కిన్కి తెలుస్తుంది. ఇక్కడ కంపల్సరీ స్కిన్కి సన్ స్క్రీన్ రాసుకునే బయటకు వెళ్ళాలి, లేదంటే మనకు బర్న్ అవ్వడం, ప్యాచెస్ పడడం, స్కిన్ ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. చూసారు, అదిగో ఎంత లెవెల్గా నీట్గా చేస్తున్నారు. అసలు కొంచెం ఇటు అటు కూడా అవనివ్వట్లే, ఒక లైన్గా వెళ్ళిపోతుంది మిషన్. వెళ్తున్నప్పుడు చూసారు, మిషన్ చాలా సింపుల్గా మూవ్ చేసేస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది కదా. అదే మనం చేయాలంటే మన వల్ల కాదు, అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది అంట. కొంతమంది ఇళ్ళల్లో అలా ఓన్గా కూడా చేసుకుంటారు. ప్రాక్టీస్లో ఏమన్నా అది ఈజీగా చేసేయగలుస్తారేమో మరి, నాకు తెలియదు.